హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది వంకాయతో మజ్జిగ పులుసు కూర అండి. ఈ కూర నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. దానికి నేను తీసుకునేది ఒకటే వంకాయ కట్ చేసి వాటర్లో వేసేస్తాను. ఒక 10 to 15 minutes నానబెడతాను. అప్పుడు ఒగరేమన్నా ఉంటే పోతుంది కదా, అందుకని. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకటే స్పూను, ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ పడదు, అది కొంచెం వేడెక్కినాక ఆల్రెడీ నానబెట్టుకున్న వంకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఆ నూనెలో వేసేస్తాను. వేసేసి దీన్ని ఒక్కసారి చక్కగా నూనె వంకాయలకి పట్టించేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేశాక ఈ వంకాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది, అంతకుమించి అక్కర్లేదు. దీనికి సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మూత పెట్టేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అది అలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని, ఇది హోమ్ మేడ్ కర్డ్ అండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. అది ఒక 2 గరిటెలు వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు అది కూడా వేసేసుకుని ఉండలు లేకుండా ఉప్పు కలిసేంత వరకు ఆ పెరుగుని నేను బాగా మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనకెంత కావాలంటే అంత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని దాన్ని చక్కగా దాంట్లో వేసేస్తాను. ఈ వంకాయని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. కొంచెం మెత్తగా అయితే చాలు. ఒకవేళ నాకు మెత్తగా ఇట్లా అవ్వలేదు అని అనిపిస్తే మూత పెట్టకుండా మళ్ళీ ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే వంకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, దాంట్లో డౌటే ఉండదు. తర్వాత మనకి ఫ్రై అయిపోయింది అని అనుకున్నాక పక్కకి గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టే ఉంది కదా, ఆయిల్ అస్సలు అవసరం లేదండి, ఆ ఆయిల్ సరిపోతుంది. నేనైతే వేయలేదు, మీకు కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, దీంతోపాటు కొంచెం పసుపు కూడా వేసాను, అది రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుంటాం. ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనికి ఆనియన్స్ స్లైసెస్లో చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేయొద్దు, టేస్ట్ బాగోదు. లేదు అంటే మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఉంటే కనుక అవి కంపల్సరీ వేసుకోండి, అవే టేస్ట్. నా దగ్గర అవి అవైలబుల్గా లేక నేను ఇట్లా స్లైసెస్గా చేసుకుని, ఇవి కొంచెం మెత్తగా అయితే చాలు. నాకు ఆ షాలట్స్ అంటారు కదా చిన్న ఉల్లిపాయలని, ఆ టేస్ట్ వస్తుంది, అందుకని అలా చేశాను. ఇప్పుడు కొంచెం అప్పటికప్పుడే నేను తురుము వేసుకొని కొంచెం 1 ఇంచ్ అల్లం ముక్క, దాంతోపాటు కరివేపాకు. ఈ అల్లం ముక్క కొంచెం ఫ్రై అయితే చాలు, అది కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. కరివేపాకు, దీంట్లో నేను పచ్చిమిరపకాయలు కూడా, ఎవరికైనా స్పైస్ కావాలి అని అనుకుంటే 1 లేదా 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసేసుకోండి. నేను కూడా వేశాను. వేసిన తర్వాత ఇంగువ, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఎవరికైనా ఇష్టం లేదు అని అనుకుంటే వాళ్ళు స్కిప్ చేయండి. అది వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఈ ఆనియన్ నేను చెప్పినట్లు కొంచెం మెత్తగా అయ్యింది అని అనుకున్న తర్వాత స్టవ్ కట్టేస్తాం. స్టవ్ కట్టేసి ఆల్రెడీ పెరుగుని మనం పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లో వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు కంపల్సరిగా చల్లగా అయిపోవాలి, అస్సలు వేడిగా మాత్రం పెరుగులో కలపద్దు. వేసేసుకొని దాని మీద మన ఈ ఉల్లిపాయ తాలింపు ఉంది కదా, ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్నది, దాన్ని కూడా నేను దాంట్లోనే వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుంటాం. ఏదైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోండి, వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది అన్నంకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడన్నంకి వేరే ఏ కూర లేకుండా ఈ ఒక్క కూరతోనే చాలా టేస్టీగా మనం కడుపు నిండా తినేయచ్చు. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.